హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. ఈ ఈ ప్రేమ కథ, లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. మూడో భాగంలోకి వెళ్ళిపోదాం. ఇంక ఇప్పుడు విష్ణు కోపంతో ఆమె పక్కన నుండి లేచి, ఇంతలా చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఇది నీ ఆఫీస్ కాదు, నేను నీ శత్రువుని, అంతకంటే కాదు. నీలా నువ్వు ఉండు, నాకు అదే ఇష్టం. అండ్ నీ డబ్బు కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అంటాడు విష్ణు. అసలు ఏం మాట్లాడుతున్నావు విష్ణు అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది వైష్ణవికి అర్థం కాలేదు. డబ్బు కోసం కాదా, మరెందుకు ఆ కాంట్రాక్ట్ పేపర్స్పై సైన్ చేశావు అని అడిగింది. ఓకే ఫైన్, అర్థమైంది, వదిలేస్తే 100 కోట్లే అదే దగ్గర చేసుకుంటే మొత్తం నీదే అవుతుంది అనేనా ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది వైష్ణవి. అంతే, తన బొగ్గ మీద విష్ణు చేతి దెబ్బ అచ్చుపడిపోతుంది. ఏంటే, నీ డబ్బు కోసం నేను చేసుకున్నాను అనుకుంటున్నావా? మనుషులు, బంధాలు, ప్రేమ ఇవి ముఖ్యం. డబ్బే కావాలంటే నా టాలెంట్కి వచ్చే అవకాశాలు వినియోగించుకుంటే చాలు. నా కుటుంబానికి దూరం అయ్యే ఆ డబ్బు నాకు అక్కర్లేదు అనుకున్నా కాబట్టి ఇంత ఆనందంగా బతుకుతున్నాను. ఓవర్గా ఫీల్ అవ్వకు. ఓ ఫైన్, అలాంటప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు చెప్పు అంటుంది వైష్ణవి. ఎందుకంటే నిన్ను ప్రేమించాను కాబట్టి. నా ప్రేమతో నిన్ను మార్చుకుందాం అనుకున్నాను. నీతో ఒక కుటుంబాన్ని ఊహించుకున్నాను అంటాడు. వాట్, నన్ను ప్రేమించావా అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది వైష్ణవి. అవును, నిన్ను ప్రేమించాను. అది కూడా ఇప్పుడు కాదు, నీ డబ్బు చూసి కూడా కాదు. అసలు నువ్వెవరో కూడా నాకు అప్పుడు తెలియదు. ఒకసారి నేను ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకి ట్రిప్ వెళ్ళాను. అక్కడ ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. నేను అమ్మ వాళ్ళతో కాకుండా ఆ దేవాలయ నిర్మాణం ఎలా ఏంటి అని అంతా తిరుగుతూ చూస్తున్నా. టెంపుల్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నా నాకు సడన్గా ఎవరో అమ్మాయి పాట వినిపించింది, అది కూడా తెలుగులో. ఆ పాట విన్నాక దేవుడైనా సరే ఆ కృష్ణుడిపై ఎంత అసూయ కలిగిందో చెప్పలేను. ఒకరు తన ప్రేమని అంతకన్నా అందంగా చెప్పలేరేమో అనిపించింది. ఆ వస్తున్న పాట వైపు పరిగెత్తాను. ఆ పాట కోసం వెళ్తున్న నన్ను దూరం నుండి గట్టిగా పిలిచింది మా అమ్మ. ఏమైందా అని పరుగున వెళ్తే వాళ్ళు కూడా నీ గురించే చెప్తున్నారు. చూడరా, ఎవరో అమ్మాయి తెలుగులో కన్నయ్య పాట పాడుతోందిరా చూడు అని. ఆమె వెనుక భాగం కనబడుతోంది. కళ్ళు అలా నిలిచిపోయాయి ఆమె మీద. 18 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. నీలం రంగు పరికిణి, గులాబీ రంగు ఓణిలో సన్నగా నాజుగ్గా ఉంది. పెద్ద జడ, నడుము దాటి ఉంది జడ. జడ నిండుగా పువ్వులు, చేతులు నిండుగా గాజులతో, కాళ్ళకి పెద్ద పెద్ద మువ్వల పట్టీలతో కృష్ణుడి కోసం వేచి ఉన్న రాధలా ఉంది. ఇంతలో మా అమ్మ వినగానే మనసంతా ఒక రకమైన భావంతో నిండిపోయిందిరా అని చెప్తుంటే, నాలాగే వాళ్ళు ఉన్నారని సంతోషపడే లోపు నువ్వు వెళ్ళిపోయావు. అక్కడికక్కడే ఎన్నోసార్లు తిరిగాను, అయినా దొరకలేదు. ఇక తిరిగి వెళ్ళిపోతుంటే ట్రైన్లో మళ్ళీ అదే పాట. వెంటనే చూసేసరికి మా అమ్మ ఆ పాట వింటోంది. అమ్మా, ఎలా రికార్డ్ చేసావా? మారింది ఈ వాయిస్ కొంచెం అన్నాను. అవును, ఇది సినిమా పాట అంటారా? మీ నాన్న ఫోన్లో తీసి ఇచ్చారు. కానీ దీనిలో కన్నా అమ్మాయి చాలా బాగా పాడింది కదా అనింది. ఇంకా నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిపోయా. డైలీ నా కాలేజీ వర్క్స్ ఇవన్నీ అయిపోయాక మిగతా టైం అంతా నీ పాట, నీ ఊహలతో గడిపేవాడిని. చాలా సోషల్ మీడియాలో వెతికాను ఈ పాట పాడి పెట్టావేమో అని. ఇండియా గల కృష్ణుడి గుడులు అన్నీ తిరిగాను, ఎక్కడా దొరకలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఆర్కిటెక్ట్గా కొన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేయడం స్టార్ట్ చేశాను. అవి బాగా సక్సెస్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది. అందుకే మీ కంపెనీ నుండి కూడా నాకు ప్రాజెక్ట్ వచ్చింది. మా అమ్మ నాన్న పెళ్లి ప్రస్తావన మొదలెట్టారు. నాకేమో నువ్వు నా మనసు నుండి పోవటలేదు. అది ఎలా వాళ్ళకి చెప్పాలో తెలియక అలా ఏదో చెప్పి ఆపేసేవాడిని. అందుకే ఆ రోజు మనం ప్రేమించుకున్నాం అంటే అంత ఈజీగా నమ్మేశారు. నువ్వు పెళ్లి ప్రపోజల్ పెట్టిన రోజు నువ్వు నీ పర్సనల్ రూమ్కి రమ్మన్నావు కదా, అక్కడ చూశాను ఇస్కాన్ టెంపుల్లో నీ ఫ్యామిలీతో తీసుకున్న ఫోటో. ఆమె కుడి చేతిపై పెద్ద పుట్టుమచ్చ ఉంది. అదే ఓణి, అదే పుట్టుమచ్చ. అదే పుట్టుమచ్చ నీ చేతికి కూడా. ఈ కాంట్రాక్ట్ పెళ్లి గురించి నువ్వు చెప్పినప్పుడు కోపంతో డిజైన్ విసిరేసి వెళ్ళాక నా రూమ్లో అన్నీ సర్దుకుంటున్నప్పుడు నా రూమ్లో ఉన్న నా ఫ్యామిలీ ఫోటో, అదే ఇస్కాన్ టెంపుల్లో తీసింది చూడగానే నీ రూమ్లో చూసింది అంతా ఫ్లాష్ లాగా తట్టింది. ఒక్కసారిగా ఆనందంతో పిచ్చి పెట్టినట్టు అయింది. రోజు చూసి నిన్ను ఎందుకు ఆ క్షణం ప్రత్యేకంగా చూడాలనిపించింది. ఇంకాసేపు ఆగితే నా ప్రాణం పోయేటట్టుగా అనిపించింది. ఫాస్ట్గా మళ్ళీ నీ రూమ్కి వచ్చి ఆ ఫోటోని చూసి అలాగే పెళ్ళికి ఓకే చెప్పేశాను. అలా మన పెళ్ళి. నువ్వు ఆ రోజు ప్రేమ అనే అబద్ధం చెప్పినా నా దృష్టిలో నాది ప్రేమ పెళ్ళి. ఈ క్షణం నువ్వు ఇదంతా వదిలి వచ్చేయి, వచ్చేయి.
నేను మహారాణిలా చూసుకుంటాను. అప్పటి వరకు ఒక అద్భుత ప్రేమ కథ వింటున్నట్టుగా తనని మర్చిపోయి వింటున్న ఆమె అతను అదంతా వదిలే అనేసరికి లోకంలోకి వచ్చి నో అని అరుస్తుంది. తేరుకున్న విష్ణు ఏమైంది అని అడిగేసరికి ఇదంతా చెప్పి చాలా టైం వేస్ట్ చేసావు విష్ణు, తొందరగా ఒక బిడ్డను కనివ్వు. సే మెంటల్ దానా, ఇప్పటి వరకు సినిమా స్టోరీ ఏమైనా చెప్పాను అనుకుంటున్నావా, లేదా నీకేమైనా చిప్పు దుబ్బిందా అని దగ్గరికి వచ్చి వైష్ణవి తలని చూస్తూ అడుగుతాడు. ఏ విష్ణు, యు ఆర్ టాకింగ్ టూ మచ్, గివ్ రెస్పెక్ట్ అంటుంది. రెస్పెక్టా తొక్క, నీ తలకాయ, నేను చూడకముందే నీ పాట విని నిన్ను ప్రేమించానే, ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకున్నావు. నువ్వెవరో తెలియనంతవరకే నాకు బాసు. మా ఇంట్లో పెళ్ళంతా ప్రేమగానే మాట్లాడతాం. గౌరవం ఇవ్వడం వేరు, ప్రేమగా ఉండడం వేరు. ఇప్పుడు నువ్వు నా సొంతం. విష్ణు అలా తన ప్రేమ చెప్తుంటే వైష్ణవికి మాటలే రావట్లేదు. కానీ ఏది అంగీకరించే స్థితిలో ఆమె లేదు. విష్ణు, నువ్వు చెప్పేదంతా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో నేను లేను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఏది ఏమైనా నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అంటుంది వైష్ణవి. సే ఇంత చెప్తున్నా ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకేం అర్థం కాలేదు. అసలు ఏమైంది వైష్ణవి, నాకు చెప్పు అంటూ ప్రేమగా అడుగుతాడు. సరే, నీకు ఇష్టం లేదంటే ఈరోజు వద్దు, రేపైనా ఇది తప్పదు విష్ణు అంటూ బెడ్ మీదకి పోయి అక్కడ ఉన్నవంతా విసిరేసి పడుకుంటుంది వైష్ణవి. విష్ణుకి అసలు ఏం అర్థం కాదు ఆమె ప్రవర్తన. ఆ రోజు తను విన్నాడు. ఆమె గొంతులో ఏదో ప్రశాంతత, ఎన్నో కలలు, ఆశలు అతడికి కనిపించాయి. ఆ నడక, జడ అన్నీ అతడిని ఆ అమ్మాయే ఈ అమ్మాయి అంటే నమ్మేటట్టుగా లేదు. ఎలా అయినా ఆమెకు ఏమైంది అనేది కనుక్కోవాలి, ఆమెను ఎలా అయినా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ విష్ణు కూడా బెడ్ మీదకి చేరుతాడు. ఆ అలికిడికి లేచిన వైష్ణవి, ఏంటిది ఇక్కడ పడుకున్నావు అంటూ లేస్తుంది. దీనికి అమ్మో, దీనికి ఎంత పిచ్చి ఇచ్చావేంట్రా దేవుడా. అమ్మా మహారాణి ఒకే బెడ్ మీద వద్దంటేనే పిల్లల్ని ఎలా నన్ను పూజిద్దాం అనుకుంటున్నావా? చెప్పు తల్లి, వరాలు ఏమైనా కావాలా? పోనీ బిడ్డ కావాలా? ఎంతమంది కావాలి అని వెటకారంగా అంటాడు విష్ణు కోపంగా. విష్ణు, ఏంటిది, నన్నే వెటకారం చేస్తావా అని అరుస్తుంది వైష్ణవి. మరేం చేయాలి నిన్ను? నేనేదో పడుకోవడానికి వస్తే ఇక్కడేంటి అక్కడేంటి అంటే నేను ఎక్కడ పడుకోవాలి? అయినా నాదే తప్పులే. నువ్వు రా రా అంటున్నా ప్రేమ అది ఇది అని, ఇప్పుడు ఇదిగో ఇలా అనిపించుకుంటున్నా అంటూ తల కొట్టుకుంటాడు. దాన్ని చూసిన వైష్ణవి పెద్దగా నవ్వుతుంది. అసలు ఎప్పుడు వైష్ణవి నవ్వడం చూడని విష్ణు అలా చూస్తూ ఉండిపోతాడు. నవ్వి నవ్వి విష్ణు వైపు చూసి టక్కున నవ్వడం ఆపేసింది. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు అంటూ అడుగుతుంది. ఏం లేదు, నువ్వు నవ్వడం చూడటం ఇదే ఫస్ట్ టైం. అయినా నేను నీకు వరం ఇస్తానంటే నువ్వే నాకు వరం ఇచ్చావేంటి అంటూ కనుగొడతాడు. అవును, నీది చాలా పెద్ద జుట్టు కదా, ఎందుకు ఇంత చిన్నది ఉంది ఇప్పుడు అంటాడు. అదే నీకు అనవసరం. 1 సంవత్సరం నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, సరిపోతుంది. ప్రశ్నలు ఏం వేయొద్దు అంటూ అటు తిరిగి పడుకుంది. నీకు తెలుసా, మొదటిసారి నీ పాట విన్నప్పుడు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ రాధ పాడుతున్నట్లుగా అనిపించింది. ఈ కలియుగ రాధ ఎదురు చూస్తున్న ఆ కృష్ణుని నేనే అయిపోవాలని ఆ రోజే అనుకున్నాను అంటూ విష్ణు తన మాటలు చెప్తుంటే వైష్ణవి లోపల దాచిన ఆమె మనసు ఆనందంతో కన్నీరు కారుస్తుంది. ఓయ్ మహారాణి, ఏంటే మాట్లాడవు అంటూ పిలుస్తాడు విష్ణు. పలికితే తన గొంతులో తేడా అతనికి తెలిసిపోతుంది అని ఆమె కళ్ళు మూసుకుని అలానే ఉంది. ఎంతకీ పలకటం లేదని విష్ణు ఆమెని తన వైపుకు తిప్పుకొని, ఎందుకురా ఇంత బాధ నీలోనే దాచుకుంటున్నావు అంటూ దగ్గరికి తీసుకుని హత్తుకొని పడుకున్నాడు వైష్ణవిని. కదిలితే తెలిసిపోతుందేమో అని అలానే సైలెంట్గా ఉండిపోయింది. నెమ్మదిగా అలాగే ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే నాని తొందరగా మేల్కొని ఫాస్ట్గా రెడీ అయ్యి మనవరాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సుమతి కూడా లేచి రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అత్తయ్య అటు ఇటు తిరగడం చూసి, ఏంటి అత్తయ్య అలా తిరుగుతున్నారు, కాఫీ చెప్పనా అంటుంది. లేదు, నా మనవరాల కోసం చూస్తున్నాను. దీనికి అసలే తిక్క, అంతా సవ్యంగా జరిగిందో లేదో అంటూ అలా తిరుగుతూనే ఉంటుంది. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీ చెప్తున్నారు, వాళ్ళకి ఇదేం ఫస్ట్ నైట్ కాదులేండి అంటూ కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటకి అక్కడ సోఫాలో కూర్చుని పెళ్ళి ముందు రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది నాని. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు నచ్చిన అబ్బాయిని అంటుంది వైష్ణవి. అదెలా అవుతుంది, మేము నీకోసం ఒక మంచి అబ్బాయిని వెతికాము అంటుంది సుమతి. లేదు పిన్ని, నేను ఆ అబ్బాయినే చేసుకోవాలి పెళ్ళి, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కూడా, దానికి కారణమైన వాడినే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తున్నా. నాని, ఆ ఏర్పాట్లు చూడు అనేసి వెళ్ళిపోతుంది.
తను వైష్ణవి నా మనవరాలు తప్పు చేసే అవకాశమే లేదు, ఏదో జరిగింది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాని. కానీ ఆమె చెప్పే వరకు ఆమెను అడిగి తన నమ్మకం పోగొట్టడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే పెళ్ళి అంతా సంతోషంగా జరిపించేసింది. ఏదో జరిగి ఆమె ఆ అబద్ధాన్ని ఆశ్రయంగా తీసుకుంది అని ఆమె నమ్మింది కనుకనే వైష్ణవికి తోడుగా నిలిచింది నాని. ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండగానే విష్ణు ముందుగా నిద్ర నుండి లేచి చూస్తాడు. వైష్ణవి ముద్దుగా తన పక్కన పడుకుని ఉంటుంది. అలా చూస్తే ఆమె కంటిపై ముద్దు పెట్టుకుని తను లేచి ఫ్రెష్ అయ్యి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. బాబు, అమ్మాయి అని ఆలోచిస్తూ అడుగుతుంది. పడుకుంది బామ్మగారు అని చెప్పి అక్కడ సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో సుమతి వచ్చి, అదేంటి బాబు, లేపి ఉదయాన్నే ఏదైనా తాగి తినిపించాలి కదా, అసలే ఒట్టి మనిషి కాదు అంటుంది. ఆవిడేం మాట్లాడుతున్నారో అర్థం కాక విష్ణుకి సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ అర్థం కానంత చిన్నపిల్లడు కూడా కాదు, ఆలోచిస్తున్నాడు. కానీ తినాలి, ఒట్టి మనిషి కాదు అంటే వైష్ణవి ప్రెగ్నెంటా? అసలేం జరుగుతోంది? పెళ్ళి నిన్ననే అయింది, అసలేం జరగలేదు కూడా. అంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెంటా? అయితే నన్నెందుకు చేసుకుంది పెళ్ళి? ముందే ప్రెగ్నెంట్ అయితే నిన్న రాత్రి నన్ను ఎందుకు అలా అడుగుతుంది? ఏదో ఎక్కడో లింక్ మిస్ అవుతోంది. ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా విష్ణుబాబు అంటూ సుమతి పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య అంటాడు విష్ణు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఈ విషయం తెలియదా? అమ్మాయి నీతో చెప్పలేదా అంటుంది. విష్ణు, లేదు తెలుసు, కానీ మర్చిపోయాను అంటూ చెప్తాడు. మర్చిపోవడం ఏంటి బాబు అని మళ్ళీ అడగగా సుమతి, నువ్వు ఆపవే, ఏంటి ఉదయాన్నే లేపి నేను ప్రశ్నలు అవసరమా అంటూ నాని ఆపేస్తుంది. వెళ్ళి బాబు, వైష్ణవిని పిలుచుకునిరా, కలిసి టిఫిన్ చేద్దాం అంటుంది నాని. విష్ణు సరే అంటూ రూమ్కి వెళ్తాడు. వైష్ణవి ఇంకా అలానే పడుకుని ఉంటుంది. విష్ణు దగ్గరగా వెళ్ళి, మహారాణి గారు లేవండి అంటూ వైష్ణవిని పట్టి ఊపేస్తాడు. తమరు పాలు తాగి టిఫిన్ చేయాలి అంట, మీ నాని పిలుస్తోంది. అబ్బా, ఏంటి నేనేమైనా చిన్నపిల్లనా? ఇది టూ మచ్ అంటూ లేస్తుంది వైష్ణవి. చిన్నపిల్లవని కాదు, ఒట్టి మనిషి కాదంట. అవును, ఒట్టి మనిషిని మాత్రమే కాదు, దయ్యాన్ని కూడా అంటుంది వైష్ణవి. దానికి విష్ణు, ఏంటి జోకా? నవ్వు రావట్లేదు. మరి ఒట్టి మనిషిని కాకపోవడం ఏంటి వెటకారంగా అనేసరికి, అది నువ్వే చెప్పాలి మేడం అంటాడు. విష్ణు, ఏయ్ నా బుర్ర తినకండి, నేనేం చెయ్యాలి అని నాకు తెలుసు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ విష్ణుకి బుర్ర తిరిగిపోతుంది. తను ఏమైనా తప్పుగా అనుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. వైష్ణవి ఫ్రెష్ అయ్యి వంటికి పట్టేసినట్టు ఉండి మోకాళ్ళ వరకు ఉండే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. ఆలోచిస్తున్న విష్ణుకి ఆ డ్రెస్సు వైష్ణవిని చూసి మండిపోతాడు. ఓయ్ హలో, ఏంటి ఈ డ్రెస్సు అంటాడు. ఏం కనబట్టలేదా అంటూ హెయిర్ని డ్రైయర్తో ఆరబెడుతూ అడుగుతుంది వైష్ణవి. నాకు బాగా కనబడుతోంది, ఇంకెవరికి కనపడకూడదనే కదా నా బాధ. అయినా ఏదో కొత్తగా చూస్తున్నట్టేంటి? ఆఫీస్లో ఎప్పుడూ చూస్తాను, అప్పుడు ఓకే, ఇప్పుడు నాట్ ఓకే అంటాడు. వైష్ణవి ఎందుకు అనింది. విష్ణు, ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి. నిన్ను ఎవడు అడిగారు, ఇప్పుడు నీ ఇష్టం అంటూ హెయిర్ ఆరాక కిందకి వెళ్ళిపోతుంది. విష్ణు, దీనికి ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలి. ఎంత పద్ధతిగా ఉంది ఆ రోజు, ఇప్పుడేమొచ్చింది చూడు ఎలా ఉందో. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుందామంటే దొంగ మొహంది, బయటపడటం లేదు అనుకుంటూ బుర్ర కొట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో కోపంగా మొహం పెట్టుకుని వైష్ణవి రూమ్లోకి వస్తుంది చేతిలో కవర్తో. వైష్ణవి దగ్గర ఆ కవర్ తీసుకుని, ఏమ్మా ఈ డ్రెస్ పెద్దదైందని ఇంకాస్త చిన్నది తెప్పించావా అంటూ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక చీర ఉంది, అది కూడా లేత గులాబీ రంగులో గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది. ఇదెవరి కోసం అంటూ ఆశ్చర్యపోయి అడుగుతాడు. నీకే నాని ఇచ్చిరమ్మంది అంటుంది వైష్ణవి. అప్పుడు విష్ణు, అదేంటి నేను చీర కట్టడం ఏంటి, కొంపదీసి ఇది మీ ఆచారం ఏం కాదు కదా అంటాడు. ఆపింకా, ఇక్కడ ఉన్నది ఇద్దరం, తెచ్చిందేమో చీర, మరి నాకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? పైగా అడుగుతున్నావు పిచ్చోళ్ళలాగా అంటూ చీరను తీసుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందో అని ఆత్రంగా అక్కడే తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు విష్ణు. ఇంతలో లంగా జాకెట్ వేసుకుని చీరంతా ఎత్తిపట్టుకుని డోర్ నుండి బయటకు మొహం పెట్టి విష్ణు వెళ్ళి నానిని తీసుకునిరా అంటుంది. ఎందుకు, చీరతో షో చేస్తావా? పర్వాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, ఆ షో చూడడానికి రా అంటాడు విష్ణు. కాదు, నాకు చీర కట్టడం రావట్లేదు, వెళ్ళి పిలువు అంటుంది. అప్పుడు గట్టిగా నవ్వి, పర్వాలేదు లేరా, నేను హెల్ప్ చేస్తాను అంటాడు విష్ణు. నువ్వెలా చేస్తావు అంటూ అరుస్తుంది. ఇందాక వేసిన డ్రెస్తో పోలిస్తే ఇప్పుడు చూడడానికి ఏం లేదులే, ఇంకా రా అంటాడు.
అది నీకెలా వస్తుంది అంటున్నా ఓ అది కాదా, నా మొహంలే, నువ్వెప్పుడు సిగ్గుపడ్డావు, నువ్వు మర్చిపోయావేమో, నేను ఆర్కిటెక్ట్ని, ఏది ఎలా కడితే పర్ఫెక్ట్ అనేది నాకు తెలియదా అంటాడు. వైష్ణవి చీర అంతా పొట్లంలో కట్టి బయటికి వస్తుంది. ఏదో అనుకున్నాడు కానీ ఆమెను అలా చూస్తుంటే అతనికి ఏదో అయిపోతుంది. ఓయ్ రా, అలా చూస్తూనే ఉంటావా, కడతావా అని అరుస్తుంది వైష్ణవి. చీర కడతాను అంటూ తన చేతిలో చీరని తీసుకుని ఆమెకి కడుతూ మధ్య మధ్యలో ఏదేదో గొణుక్కుంటూ కడుతూ ఉంటాడు. అయిపోయింది అంటూ అద్దం వైపు తిప్పుతాడు. చాలా బాగా కట్టావు విష్ణు, థ్యాంక్ యూ అంటుంది. అవును, కడుతున్నప్పుడు ఏంటి గొణుకుతున్నావు, అంతా సర్దుకుంటుంది అంటూను అడుగుతుంది. అదా, రాత్రి నువ్వు అడిగినప్పుడు ఫోజ్ కొట్టి ఇప్పుడు ఇంతగా బాధపడడం దేనికి అని అంటాడు. విష్ణు నువ్వు నేను తిట్టుకున్నాను లే, ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది వైష్ణవి. నువ్వు అలా నవ్వకు, నాకు కోపంగా ఉంది అంటుంటే కాస్త నవ్వుతుంది. శాడిస్ట్ ఫెలో అంటూ తిట్టుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతాడు విష్ణు. ఫ్రెండ్స్, ఎలా ఉంది కథ? నచ్చిందా మీకు? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మీ అమూల్యమైన అభిప్రాయాలు మటుకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.